మీరు గుడికి వెళ్తారమ్మా? ఉమ్. ఎక్కడ గుడికి వెళ్తారు? ఇంటి దగ్గర రామాలయం ఉందండి. మరి ఆ రామాలయము ఒక మనిషి శిలను చెక్కి రాముడి కింద తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి శంకుస్థాపన చేస్తే రోజు అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల మంది అలా రోజు రోజు జనాలు వెళ్తున్నారు. అంటే మనిషి సృష్టించిన దాన్ని ఒక రాయిని దేవుడిగా చేయగలిగినప్పుడు ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ మనల్ని సృష్టించాడు, మనకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. మరి ఆయనకి ఎంత పవర్ ఉంటుందమ్మా? కరెక్ట్. అందుకు నేను ఏం చెప్పాడంటే ఆయన స్వయంగా వెళ్ళి చూపించాడు. ఆయన తిరుపతి ఉన్నప్పుడు ఇన్ని స్వయంభూ అన్నాడు. అవును. అక్కడ లక్షల మంది రోజు వస్తున్నారు. అలాగే మనల్ని కూడా సృష్టించాడు. మీరు కూడా నేను కానీ అందరం కూడా లక్షల మంది నువ్వు దేవుడు అనిపించుకునేలాగా మన ప్రయాణం చేయాలి. రైట్. కదే మనం అక్కడే ఉంది, ఆయన వేరు నేను వేరు, నేను ఇంతే, నేను పాపాత్ముడిని, నేను ఇలాగే ఉంటాను అని మెంటల్గా ఫిక్స్ అయిపోతే ఆయన ఏం చేయగలుగుతాడండి? ఆయన తిడతారు, దేవుడు లేడంటారు. అంటే ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయి? మనందరం విడిపోయాం, మనందరం కలిసి లేవండి. వన్నెస్ లేదు. మీది కులం మాది కులం, మీది మతం మాది మతం, మనుషులు వేరు అన్నీ వేరు, అన్ని రకాలుగా విడిపోతాం వల్ల విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం అంతా. దాన్ని ఒక కలపాలి అంటే అది శంబాల నుంచి శక్తి రావాలి.